వెల్కమ్ టు కేకో లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించి 4th క్లాస్ సైన్స్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ ఫ్రెండ్స్ లాజిక్గా ట్రిక్స్ని యూజ్ చేస్తూ అన్నింటిని మనం ఇదే వీడియోలో చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం కుటుంబ వ్యవస్థ మార్పులు. ఈ కుటుంబ వ్యవస్థ మార్పులకు సంబంధించి జనరల్ పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ జనరల్ పాయింట్స్ని మీరు చూసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతామో లాజిక్గా ఎక్కడైతే ఎగ్జామినర్ ఫోకస్ పెడుతూ ఉంటాడో వాటిని మనం కొంచెం ఫోకస్ పెడుతూ వాటిని మనం కొంచెం లాజిక్గా గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. జనరల్గా ఉన్న పాయింట్స్ని మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ విద్యా ప్రమాణాలకు సంబంధించి అంటే అకాడమిక్ స్టాండర్డ్స్కి సంబంధించి సైన్స్ మెథడాలజీకి సంబంధించి బిట్స్ ఎక్కువగా అడుగుతాడు కాబట్టి ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్లో ఉంది కాబట్టి వీటిని ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మన టెట్లో చూసినట్లయితే అకాడమిక్ స్టాండర్డ్స్ మీద చాలా మరి సెషన్లలో బిట్లు అడిగాడు కాబట్టి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ సైన్స్కి సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్స్లో ఫస్ట్ విషయావగాహన, 2 ప్రశ్నించడం పరికల్పన చేయడం, 3 ప్రయోగాలు క్షేత్ర పరిశీలన, 4 సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టులు, 5 పట నైపుణ్యాలు బొమ్మలు గీయటం, నమూనాలు తయారు చేయటం, తర్వాత భావ ప్రసారం అనేది, లాస్ట్ది వచ్చేసి ఫ్రెండ్స్ ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం, తర్వాత నిజ జీవిత వినియోగం. జనరల్గా ఇవి మనం గుర్తుపెట్టుకుంటాం. కానీ ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడంటే మరి ఓల్డ్ టెట్ డిఎస్సిని కనుక మనం చూసినట్లయితే 2వది ఏంటి, 3వది ఏంటి, 4వది. కానీ మనం మీరు సెషన్లలో చూసినట్లయితే కొన్ని సెషన్లలో మరి ఇది దానికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ ఇచ్చేసి ఇది ఎన్నో అకాడమిక్ స్టాండర్డ్స్కి సంబంధించిందని ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ మనం రెండింటిని చదువుకోవాలి ఫ్రెండ్స్. అకాడమిక్ స్టాండర్డ్స్లో ఫస్ట్ మనం ఆర్డర్ని ఫాలో అవ్వాలి. అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ని ఒకవేళ ఇస్తే ఆర్డర్తో పాటు కొన్ని వాటిలలో ఉన్నటువంటి కొన్ని మేజర్గా ఉన్న పాయింట్స్ని కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ మనం వీటిని ఎలా ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ విషయావగాహన. ఈ విషయావగాహన అనేది ఫస్ట్ పాయింటే కాబట్టి ఇది అందరికీ గుర్తుంటుంది. ఇది నో డౌట్. ఇది ఒకవేళ గుర్తు రాకపోయినప్పటికీ కూడా చాలా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. విషయావగాహనలో వా ఉంది కాబట్టి వా అంటేనేమో 1 అని గుర్తుపెట్టుకోండి, 1 అంటేనేమో ఫస్ట్ది అన్నట్టు. అంటే ఏదో చిన్న లాజిక్ ఫ్రెండ్స్. మనకి ఒక చిన్న లాజిక్ మన బ్రెయిన్లో అలా ఉన్న ఎగ్జామ్లో ఒక కోహిలర్ చింపాంజీ లాగా తటాలన మనకు ఆ టైంలో గుర్తొస్తుంది అనేటటువంటి ఆలోచనతో ఇలా నేనైతే డిఎస్సికి అలానే గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్. విషయ అవగాహన అంటేనేమో వి అంటేనేమో వాఫర్ 1 అని గుర్తుపెట్టుకుని ఫస్ట్ దాన్ని గుర్తుపెట్టుకున్నా. రెండవది వచ్చేసి సెకండ్ది వచ్చేసి ప్రశ్నించడము పరికల్పన చేయడం. దీన్ని 2 విధాలు గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. నేను ఎలా అంటేనేమో ప్రశ్నించడము పరికల్పన చేయడం అంటే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఏడొక 1 పాయింట్ ఏడొక 1 పాయింట్ అంటే 2 పాయింట్స్ ఉన్నది కాబట్టి సెకండ్ అని గుర్తుపెట్టుకున్నా. లేదా రెండవది ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ప్రశ్నించడము అంటే మనం తరగతిలో పిల్లవాడు ఏం చేస్తాడు అంటే పిల్లవాడికి మనం ఎక్కువగా మనం ఏం చేయాలంటే ప్రశ్నించడం మనం నేర్పించాలనేది మన కాన్సెప్ట్ కాబట్టి 2 ప్రశ్నలు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే 2 ప్రశ్నలు అంటేనేమో 2 అనడానికి ఓ లాజిక్ లాగా గుర్తుపెట్టుకో. 2 ప్రశ్నలు పిల్లవాడు అడగాలి అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోవటమే ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని లాజిక్స్ అనేవి మనకు అనుకూలంగా తయారు చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ మూడవది వచ్చేసి ప్రయోగాలు క్షేత్ర పరిశీలన. దీన్ని నేను అలా గుర్తుపెట్టుకున్నాను. మా రూమ్లో మా ఫ్రెండ్స్ అంతా ప్రయోగం అంటే పిల్లలకి 3 వస్తేనే ప్రయోగాలు చేస్తారని గుర్తుపెట్టుకోండి. అంటే మంచి 3 వస్తే అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ 3 హాస్యంగా అంతే. ఇప్పుడు ఒకవేళ అసెండింగ్ ఆర్డర్ కానీ 3వది కానీ 4వది కానీ 5వది 6ది అట్లా అడిగేటటువంటి అవకాశం ఉంది కదా ఫ్రెండ్స్. అట్లా అనమాట. సో ప్రయోగాలు క్షేత్ర పర్యటన పిల్లవాడికి 3 వస్తేనే ప్రయోగం అని గుర్తుపెట్టుకోండి. 2 ప్రశ్నలు అంటేనేమో 2 అని గుర్తుపెట్టుకోండి. విషయ అవగాహనలో వా అంటేనేమో వాఫర్ 1 అని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అనమాట. తర్వాత 4th 1. 4వది ఏంటంటే సమాచార నైపుణ్యం. నైపుణ్యంలోనే ఉంది కదా ఫ్రెండ్స్. నైపుణ్యం అంటేనేమో నాఫర్ 4 అని గుర్తుపెట్టుకోండి. నాఫర్ 4 అయిపోయింది. తర్వాత 5వది వచ్చేసి పట నైపుణ్యాలు. ఏదైనా మనం ఒక పిక్కిని గీసేటప్పుడు ఒక పిక్చర్ని గీసేటప్పుడు మన చేతికున్నటువంటి 5 వేలతో మనం పిక్కిని గీస్తాం కదా ఫ్రెండ్స్. అంటే 5 వేలని యూజ్ చేస్తాం కాబట్టి 5 అని గుర్తుపెట్టుకోండి. పట నైపుణ్యం అనగానే పటాన్ని మనం నైపుణ్యంగా గీయాలంటే మన 5 వేలతో మనం ప్రయోగాలు చేస్తామన్నట్టు గుర్తుపెట్టుకోండి అంతే. అంటే ప్రయోగాలు కాదు ఫ్రెండ్స్, 5 వేలతో మనం పటాన్ని గీస్తామన్నట్టు అలా హాస్యంగా గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఇక లాస్ట్ 1 వచ్చేసి ప్రశంస లేదా విలువలు అంటే ప్రశంస అంటే ఏంటి ఫ్రెండ్స్? అభినందించడమే కదా. అభినందించడం అంటే ఏం చేస్తాం మనం? అరుస్తూ ఉంటాం, క్లాప్స్ కొడతాము, కేకలు పెడతాము. అరవటం అంటే 6 అని గుర్తుపెట్టుకోండి. 6 అంటేనేమో అరవటం అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నైపుణ్యాలు అంటేనేమో నాఫర్ 4 అని గుర్తుపెట్టుకోండి. పిల్లవాడికి 3 వస్తే ప్రయోగం చేస్తారు 3 అని గుర్తుపెట్టు. 2 ప్రశ్నలు అంటేనేమో 2 అని విలువ విషయావగాహనలో వా ఉంది కాబట్టి వాఫర్ 1 అని గుర్తుపెట్టుకోండి. అరుస్తూ మనం అభినందిస్తాం కాబట్టి అరవటం అంటేనేమో 6 కాబట్టి అట్లా చూడండి ఫ్రెండ్స్. 5 అంటేనేమో 5 వేలతో మనం పటాన్ని గీస్తాం కాబట్టి ఇట్లా ఒక చిన్న లాజిక్ని అలా మనం కాన్సెప్ట్ని మనం తయారు చేసుకోండి ఫ్రెండ్స్. మిగతాదంతా కూడా ఒక వేలో మనం వెళ్తాము. కనీసం ఇట్లా
కొంచెం గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. అంతే, నేనైతే అలానే ప్రిపేర్ అయ్యాను, అలానే నేను ఎగ్జామ్కి ఫాలో అయ్యా ఫ్రెండ్స్. ఇది దీనికి సంబంధించి ఏదో అకాడమిక్ స్టాండర్డ్స్ వచ్చింది కాబట్టి దీన్ని మీకు అందజేస్తా ఫ్రెండ్స్. సో ఫస్ట్ చాప్టర్కి సంబంధించి జనరల్గా ఈ కుటుంబం అనేది, ఈ కుటుంబానికి సంబంధించి పెద్ద కుటుంబం అంటే ఏంది, సమిష్టి కుటుంబం అంటారు దాని ఫ్రెండ్స్, చిన్న కుటుంబం అంటే ఏంది, ఎప్పుడెప్పుడు వస్తుంది, జనరల్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ నేను ప్రతిదీ చెప్పుకుంటూ పోను. కానీ ఫ్రెండ్స్ మనం మీకున్నటువంటి మరి ఈ 4th క్లాస్లో లాజిక్ ఎక్కడ ఉంది, ఎగ్జామినర్ ఎక్కడ ఫోకస్ పెడుతున్నాడు అనేది పోనివ్వకుండా మిస్ కాకుండా నేను ఫాలో అవుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కుటుంబానికి సంబంధించి ఏముండదు మీరు చూసుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏముండదు ఫ్రెండ్స్, జనరల్గా ఉన్న పాయింట్స్ ఉంటే వాటిని నేనేమి ఫాలో అవ్వట్లేదు, మీరు చూసుకుంటారనేటువంటి ఉద్దేశంతో దాన్ని స్కిప్ చేస్తున్నా. ఇదంతా ఫస్ట్ చాప్టర్ ఫ్రెండ్స్. ప్రధాన్ని కూడా నేను ఓ పీడిఎఫ్ లాగా తయారు చేశాను. ఇప్పుడు సెకండ్ చాప్టర్ ఆటలు నియమాలు ఫ్రెండ్స్. ఈ ఆటలు నియమాలకు సంబంధించి కూడా జనరల్ పాయింట్సే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కబడ్డీ ఉంది, కబడ్డీకి సంబంధించి కొన్ని లైన్స్ ఉంటాయి. ఈ లైన్ దాటితే ఏంటి, లైన్ ఎప్పుడు అవుట్ అవుతారు ఏంటి, జనరల్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి వాటి జోలికి ఏం పోను ఫ్రెండ్స్, మీరు అవి చూసుకోండి. జనరల్గా చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి కాబట్టి వాటిని నేను స్కిప్ చేస్తున్న. లైట్స్ అని ఇవన్నీ, ఈ రెడ్ లైటు, గ్రీన్ లైటు, మరి ఇవన్నీ డివైజర్, ఇవన్నీ కూడా జనరల్ పాయింట్స్ కాబట్టి ఫ్రెండ్స్ మీరు అవి చూసేసుకోండి, దాన్ని స్కిప్ చేస్తున్నా. తర్వాత గేమ్స్కి సంబంధించి సైనా నెహ్వాల్, విశ్వనాథన్ ఆనంద్ కానీ, మిథాలీ రాజ్ కానీ, మేరీ కోమ్ కానీ, కోనేరు హంపి, కుటుంబ కరణం మల్లేశ్వర్కి సంబంధించి గగన్ నారంగ్, సానియా మిర్జా, ఇవన్నీ గేమ్స్కి సంబంధించి జనరల్గా మీ అందరికీ తెలుసు కాబట్టి వాటిని నేనేమి ఫాలో అవును, వాటిని కూడా స్కిప్ చేస్తూ ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ అకాడమిక్ స్టాండర్డ్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఆల్రెడీ చెప్పే కదా ఫ్రెండ్స్, స్టార్టింగ్లో నా లాజిక్ చెప్పే కాబట్టి ఆ లాజిక్స్తో మీరు గుర్తుపెట్టుకుంటారు. తర్వాత రకరకాలైనటువంటి జంతువులు, ఈ రకరకాలైనటువంటి జంతువులకు సంబంధించి అన్ని ఫ్రెండ్స్, ఇక్కడ ఏనుగులు కావచ్చు, ఏనుగు గుంపు ఏంటి, గుంపులో ఎన్ని ఏనుగులు ఉంటాయి, మరి ఈ ఆడ ఏనుగు అనేది మరి మొత్తాన్ని చూస్తుందని, ఇవన్నీ మీరు జనరల్గా ఉంటాయి కాబట్టి వాటిని కూడా చూసుకోండి ఫ్రెండ్స్. వాటిని కూడా నేను స్కిప్ చేస్తున్నా. ఈ జనరల్గా ఉన్న బిట్సే కాబట్టి ఇందులో కానీ చిన్న చిన్న బిట్సే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేస్తూ కొంచెం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఏనుగులకు సంబంధించి అవన్నీ కూడా. తర్వాత ఇంకేదైనా కొంచెం కన్ఫ్యూజ్గా ఉండి కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతున్నాము అనిపిస్తే మాత్రం వాటిని ఇప్పుడు శిశోత్పాదకాలని, అండోత్పాదకాలని ప్రతిదీ మనం చెప్పుకుంటూ పోతే టైం ఇప్పుడు, ఎందుకంటే ఫ్రెండ్స్ మీ అందరికీ వచ్చి కాబట్టి వాటిని జోలికి వెళ్ళను. అండోత్పాదకాలని, శిశోత్పాదకాలు కానీ ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి జోలికి పోను ఫ్రెండ్స్. తర్వాత ఇంకా దీంట్లో చూద్దాం ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఏముండదు ఫ్రెండ్స్, దీన్ని వదిలేసిన తర్వాత వచ్చేసి జనరల్ పాయింట్ మన తెలంగాణ రాష్ట్ర జంతువు జింక అని, ఇది నల్లమల్ల అడవుల్లో ఉంటుందని జనరల్గా ఉంది కాబట్టి వాటిని ఎందుకు లేని ఫ్రెండ్స్. తర్వాత జాతీయ జంతువు పెద్ద పులి అని, వాటిని కూడా వదిలేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు వాటిని చూసుకోండి. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని మనం కొంచెం ఫోకస్ పెడదాం ఫ్రెండ్స్. ఇవన్నీ మళ్ళీ అకాడమిక్ స్టాండర్డ్స్ వచ్చిన తర్వాత జంతువుల జీవన విధానం, తర్వాత జీవ వైవిధ్యానికి సంబంధించింది. ఇందులో కూడా కొన్ని గుంపు, చూడండి ఏనుగుల గుంపు, ఇంతకుముందుగా చెప్పే కదా ఫ్రెండ్స్, ఏనుగుల గుంపు. మరి ఇందులో ఆడ ఏనుగులు ఏంటి, ఆడ ఏనుగు ఏం చేస్తుంది, ఒక్కొక్క గుంపులో 10 నుంచి 12 ఏనుగులు ఉంటాయని, అంటే 10 to 12 ఉంటాయని, అట్లా కొన్ని జనరల్గా మీరు రాసుకొని ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు కాబట్టి వాటిని. తర్వాత ఈ పులులకు సంబంధించినవి ఉన్నాయి కాబట్టి వాటిని చూసుకుంటారు ఫ్రెండ్స్, అవి చూసుకోండి. తర్వాత వచ్చేసి ఇట్లా ఇవన్నీ మీరు తర్వాత మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, మన భారతదేశ రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకి సంబంధించి ఈ విమానం, ఇదంతా ప్రయోగం, ఇవన్నీ జనరల్గా మీకు తెలుసు కాబట్టి దాని గురించి స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొన్ని పిక్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకోండి. ఎగ్జామినర్ ఈ మధ్యకాలంలో పిక్స్ ఇచ్చేసి పిక్స్ని ఫాలో అవుతున్నాడు కాబట్టి పిక్చర్స్ని కొంచెం చాలా జాగ్రత్తగా లాజిక్గా చూసుకోండి ఫ్రెండ్స్. మనం చిన్న క్లాసులు అనుకుంటాం కానీ ఎగ్జామినర్ చిన్న క్లాసులో నుంచి ఎక్కువ బిట్లు అడుగుతూ ఉంటాడు కాబట్టి వాటిని చూసుకున్న తర్వాత ఈ కొబ్బరి పీస్తో ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయి, ఇవన్నీ కొంచెం మీరు ఇట్లాంటి వాటిని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో చూడండి, చాలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి ఏరియాస్ ఉన్నాయి. నెక్స్ట్ వాటిని ఫోకస్ పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో, కొంచెం మీరు చదువుకుంటారనేటటువంటి ఉద్దేశంతో వీటిని స్కిప్ చేస్తాను అంతే ఫ్రెండ్స్. వీటన్నింటిని మనం చెప్పుకుంటూ పోతే టైం వేస్ట్ కదా ఫ్రెండ్స్. మీకు వచ్చిన వాటిని ఎందుకు టచ్ చేయటం అనవసరం అనేది నా ఒపీనియన్ కాబట్టి కొంచెం కష్టంగా ఉన్న వాటిని మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. తర్వాత పాలపెట్ట అని, సలీం అలీ, మీకు తెలుసు కదా పక్షి శాస్త్రవేత్త ఎవరంటే మనందరికీ తెలుసు సలీం అలీ. ఇది తెలియని వాళ్ళు అంటూ ఉంటారు కాబట్టి దాని జోలు కూడా పోను. ఇదంతా రాష్ట్రపక్షి, ఇదంతా తెలుసు కదా ఫ్రెండ్స్, మీరు చూసుకుంటారు. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నాయేమో వాడు జోలుకు పోతాం. కందిరీగలు మాత్రమే గూడు ఆడ, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆడ కందిరీగలు కూడా జనరల్గా తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఏనుగులు అయితేనేమో ఆడ ఏనుగు ఏం చేస్తుందంటే అన్ని ఏనుగులకి ఒక రాణిలాగా వ్యవహరిస్తుందని మనకు తెలుసు. కందిరీగల్లో కూడా ఏం చేస్తుందంటే గూడు కట్టుకునేది మాత్రం, గూడుని నిర్మించేది మాత్రం ఆడ కందిరీగ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి, కందిరీగలు మరి గుంపులుగా కలిసి జీవిస్తాయి ఏనుగుల్లాగానే, సేమ్ అట్లా మన అందరికీ తెలిసిందే. కానీ ఆడ కందిరీగ అనేది మాత్రమే గూడు కడుతుంది, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు జనరల్గా కోళ్ళ రకం చూసుకుంటే ఏమో మన కోడి మాత్రమే ఎట్లా పొదుగుతుంది అంటాము,
ఈ కందిరీగల్లో కూడా ఆడకందిరీగ మాత్రమే గూడు కడుతుంది. జనరల్గా ఉన్న పాయింట్సే కాబట్టి అవి నేను వాటిని జోలికి పోను ఫ్రెండ్స్. మా కందిరీగ ఏంటి ఇవన్నీ మీరు చూసుకోండి. తర్వాత ఇట్లా బాక్సుల్లో ఉన్న వాటిని కూడా కొంచెం ఫోకస్ పెట్టండి. తర్వాత చీమలకు సంబంధించి ఇక మరి చీమలు గుడ్లు పెట్టేది కూడా రాణి చీమలు గుడ్లు పెడితే మనందరికీ తెలుసు. ఇక మగ చీమలు ఏం చేస్తుంటాయి, ఆడ చీమలు ఏం చేస్తుంటాయి. తర్వాత మరి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఈ చీమలకు సంబంధించి ఒక 2-3 పాయింట్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఏమో ఒక్కొక్కసారి స్టేట్మెంట్ రూపంలో ఇచ్చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎగ్జామినర్ ఉంటాడు కాబట్టి ఒకసారి జస్ట్ అట్లా లుక్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. చీమ అనేది తన బరువు కంటే మరి 50 రెట్ల బరువైనటువంటి పదార్థాన్ని మోయగలుగుతుంది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే 50-50 బిస్కెట్ లాగా 50-50 ఛాన్సెస్ అలా గుర్తుపెట్టుకోండి. తన బరువు కంటే కూడా 50 రెట్ల బరువైనటువంటి పదార్థాన్ని మోయగలుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. చీమతో పాటు మరి కీటకాలన్నింటికి కూడా 6 కాళ్ళు ఉంటాయి, మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. 6 కాళ్ళు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అంటే 6 కాళ్ళు అంటేనేమో 6 కొడతాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి, 6 కాళ్ళు. అయితే చీమలకి జనరల్గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, మీ అందరికీ తెలిసిందే. మరి చీమలకు వాటి తల ముందు భాగంలో, వాటి హెడ్కి ముందు భాగంలో 2 ఫీలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫీలర్స్ అవి యాంటీనాలాగా పనిచేస్తాయి. అంటే ఆహారం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి, తర్వాత ఇతర చీమలకు సమాచారాన్ని అందించడానికి, ఇక్కడ ఫుడ్ ఉంది, అక్కడ ఫుడ్ ఉంది, మనం వెళ్ళాలి అంటే అవి యాంటీనాలాగా. అంటే తల ముందు భాగంలో అని గుర్తుపెట్టు. తల ముందు భాగమా, వెనక భాగమా, ప్రక్క భాగమా, ఏమో స్టేట్మెంట్ రూపంలో ఇచ్చేసి అవకాశం ఉంది కాబట్టి వాటిని ఒక లుక్ అని మీ అందరికీ తెలుసు కాబట్టి వాటిని నేను స్కిప్ చేస్తూ ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్. తేనెటీగలు ఇవన్నీ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. పక్షులు, గూళ్ళు ఇవన్నీ. ఇట్లా మీరు వీడియో చూస్తున్నప్పుడే మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే, మీ దగ్గర టెక్స్ట్ బుక్ కనుక ఉండి ఇలానే వీడియో చూస్తూ కొంచెం ఈజీగా ఉన్న వాటిని అలా నోట్ చేసుకుంటూ, కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని అలా నోట్ చేసుకుంటూ ఉంటూ అప్పటికప్పుడే మీరు కనుక ఆ టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతే నా వీడియో చూసుకుంటూ ఆ బుక్ని అప్పటికప్పుడే కంప్లీట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా నేను ఎక్కడైనా కొన్ని కోడ్స్ కానీ లాజిక్స్ కానీ మిస్ అయ్యాను అనుకోండి, మీ బ్రెయిన్లో ఏదో రకంగా ఒక లాజిక్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడే రాసుకోవడం, అట్లా మీరు అన్నీ కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం నేనైతే 3rd క్లాసు 5th క్లాస్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను, ప్లేలిస్ట్లో ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది 4th క్లాస్. ఇది చెప్పేస్తే మ్యాక్సిమం సైన్స్కి సంబంధించి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంకా 9th 10th ఒకటి ఉంది ఫ్రెండ్స్. లింక్డ్ టాపిక్స్ ఆల్రెడీ చెప్పా, సెపరేట్గా 9th 10th ఒకటి చెప్తాను. అదేవిధంగా మిత్రులు కొంతమంది 9th క్లాస్ సోషల్ 10th క్లాస్ సోషల్ లింక్డ్ పెట్టమంటున్నారు. ఆ లింక్డ్కి సంబంధించి కూడా 9th 10th ఖచ్చితంగా సోషల్ ఆ వీడియో కూడా చేస్తా. అదేవిధంగా కొంతమంది మిత్రులు నాకు పర్సనల్గా మెసేజ్లు ఏం పెడుతున్నారంటే 3rd క్లాసు 4th క్లాసు 5th 6th 7th 8th కనీసం 8th క్లాస్ వరకు ఇంగ్లీషు టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ని ఒక వీడియో చేసి మాకు అంటే కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్గా ఉన్న వాటితో ఒక వీడియో చేసి అప్లోడ్ చేయండి అని చాలామంది మిత్రులు అంటున్నారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక రోజుకు ఒక వీడియోని మీకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. ఓకే, ఇది జనరల్గా ఉన్న పాయింట్స్ని అయితేనేమో నేను స్కిప్ చేస్తున్నా ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్గా ఉండి ఎగ్జామినర్ ఫోకస్ పెడుతూ మరి ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే వాటిని నేను అంటే బుల్లెట్ పాయింట్ లాగా ఉండే వాటిని నేను ఫోకస్ పెడుతున్నా ఫ్రెండ్స్. ఇది ఎంత జనరల్గా ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే టెక్స్ట్ బుక్ మొత్తం మనం రన్ చేయాలంటే ప్రతిదాన్ని మనం టచ్ చేయలేం కదా ఫ్రెండ్స్. మామూలుగా ఉన్న వాటిని అయితే వదిలేస్తున్నా. తర్వాత ఇక ఇవి తెల్ల పులులకు సంబంధించి ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ మీరు చూసుకోండి. పిక్లో తెల్ల పులుల గురించి ఇచ్చాడు. తర్వాత మళ్ళీ అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే అన్నీ చెప్పే కదా, 3 వస్తేనే ప్రయోగాలని, 4 గంటైనా నైపుణ్యాలని, ఇవన్నీ మీకు అవసరం లేదు కదా ఫ్రెండ్స్. ఇవన్నీ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇంక మీరు మర్చిపోయేటటువంటి ఛాన్సెస్ ఉండదు. తర్వాత చాప్టర్ వచ్చేసి ఫ్రెండ్స్ మన చుట్టూ ఉండేటటువంటి మొక్కలు. ఇక మన చుట్టూ ఎక్కువగా ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడు ఫ్రెండ్స్, మొక్కల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. అంటే మొక్కలు అనేటటువంటి టాపిక్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంది కాబట్టి ఇది లింక్డ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎగ్జామినరు మొక్కల మీద ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నాడు. కాబట్టి మొక్కల్ని మీరు ఏ క్లాస్లో ఉన్నా ఖచ్చితంగా అలా పట్టుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ మొక్కలకు సంబంధించి ఈ పిక్స్ని ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది తెలంగాణ ప్రభుత్వం వారిచే ఉచిత పంపిణీ 2020-21. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ 2023-24 న్యూ బుక్స్ వచ్చాయని. నా దగ్గర 24 బుక్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే 24 బుక్ ఉంది. ఇది మరి మా మేడం ప్రిపేర్ అయినటువంటి బుక్. ఈ 2021-2024 సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్, సింగిల్ లెటర్ కూడా చేంజ్ అవ్వలేదు, నో ప్రాబ్లం. ఎవరైనా మిత్రులు ఈ బుక్ ఎవరైనా ఫాలో అయ్యి చదువుతూ ఉంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఏమైనా కొత్త బుక్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. లైన్ టు లైన్ చిన్న లైన్ కూడా మిస్ అవ్వలేదు. 21-24 సేమ్ యాజ్ ఇట్ ఈజీగా 4th క్లాస్ సైన్స్ ఉంది. అందుకని నేను మీకు ఈ బుక్ని PDF చేస్తాను. నా దగ్గర 4th క్లాస్ బుక్ ఉంది ఫ్రెండ్స్, 24 రీసెంట్ బుక్ ఉంది. చూసా కాబట్టి సేమ్ అవసరం లేదు కాబట్టి దీన్ని మీకు PDFగా చేసి పంపిస్తున్నా. 24-21 సేమ్ ఉంది ఫ్రెండ్స్, అంతే, నో ప్రాబ్లం. ఇది సో మీరు ఇంకా కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. ఈ బుక్ మీ దగ్గర ఉంటే దాన్ని ఫాలో అయిపోండి సార్. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. మొక్కలకు సంబంధించి ఎగబాకే మొక్కలని,
ఇట్లా తీగ మొక్కలు ఇవన్నీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఏది గన్నేరు కానీ గులాబీ కానీ ఇవన్నీ జనరల్గా ఉన్నాయి కాబట్టి పొదలుగా ఉండేవి. చింత, రావి ఇవన్నీ జనరల్గా ఉంటే వాటిని నేనేం ఫోకస్ పెట్టను. ఈ వేళ్ళకు సంబంధించి వేళ్ళు ఒకటి, కాండం ఒకటి, ఆకుల మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ పెడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. వాటిని ఎక్కువగా పత్రహరితమని, వేళ్ళకు సంబంధించి, కాండాలకు సంబంధించి, నీటి సరఫరాకు సంబంధించి ఎన్నో సెషన్లలో మన టెట్లో చూసే ఉంటారు. తెలంగాణ టెట్లలో ఎన్నో సెషన్లలో ప్రతి బిట్ కూడా ఆకులు ఒకటి, కాండం ఒకటి, వేళ్ళ మీద, మొక్కల మీద ఎక్కువగా బిట్స్ పడుతున్నాయి. కాబట్టి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు మంచిగా ఫాలో అప్ అయిపోండి ఫ్రెండ్స్. ఎందుకంటే డిఎస్సి అనేది మన లైఫ్ కాబట్టి. తర్వాత ఇక్కడ వేర్లకు సంబంధించింది ఇదంతా నేను జనరల్గా ఉన్న పాయింట్స్ని కాబట్టి స్కిప్ చేస్తూ కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా. కొంచెం మేజర్గా ఉన్న పాయింట్స్ ముందున్నాయి ఫ్రెండ్స్, వాటిని చూద్దాం. ఇవన్నీ జనరల్గా మీరు ఆ పిక్స్ కూడా చూస్తూ ఉండండి. తర్వాత ఇక్కడ రఫ్లీషియా ఉంది. మొన్న చూశారు కదా, మొన్న సెషన్లలో ఎన్ని అడిగాడు ఈ రఫ్లీషియా మీద. అంతకుముందు డిఎస్సీలు అడిగాడు. మనం కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నాం. మన మిత్రులు ఎగ్జామ్లో మిస్టేక్ పెడుతూనే ఉన్నారు. మరి ఆ మిస్టేక్ చేయకుండా కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికే మరి ఈ లాజిక్స్ అనమాట. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ప్రపంచంలో అది పెద్ద పుష్పం రఫ్లీషియా మన అందరికీ తెలుసు. వాడు మొన్న ఈ మధ్యకాలంలో ఏమన్నాడంటే ఇది మరి దీని యొక్క వాసన ఎన్ని కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది అన్నాడు. 1 మీటర్ అన్నాడు, 1 కిలోమీటర్ అన్నాడు, తర్వాత 2 మీటర్లు అన్నాడు. ఇట్లా కన్ఫ్యూజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని మనం కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు 2 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపిస్తుంది దాని స్మెల్ అంటే ఇది చనిపోయినటువంటి కుళ్ళినటువంటి మాంసం వాసన వస్తుంది అనేది మనకు తెలుసు. ఇదన్నా ఎట్లా అన్నీ గుర్తుపెట్టుకోవడం చిన్న లాజిక్స్ పెట్టాను నేను. ఈ లాజిక్స్ చదవాల్సిందే ఫ్రెండ్స్. మనం ఏదో ఈజీ అనుకుంటాం కానీ ఎగ్జామ్లో పొరపాడేటటువంటి అవకాశం ఉంది. ఈ రెండుని ఎలా గుర్తుపెట్టుకుంటారు? రఫ్లీషియాలో రా ఉంది కదా ఫ్రెండ్స్, రా అంటే నెంబర్ 2 అని గుర్తుపెట్టుకోండి. మరి ఇది 1 మీటర్ వ్యాసం ఉంటుంది అనేది జనరల్ 1 మీటర్ వ్యాసం ఫ్రెండ్స్, వ్యాసార్థం కాదు, 1 మీటర్ వ్యాసం. వ్యాసం అంటే ఎక్కువగా ఉంటుంది, వ్యాసంలో సగాన్ని వ్యాసార్థం అంటారు కాబట్టి 1 మీటర్ వ్యాసం ఉంటుంది. ఇది మొత్తం 1 మీటర్ వ్యాసం అని గుర్తుపెట్టుకోండి. 2 అనేది ఎలా గుర్తొస్తుంది? రఫ్లీషియాలో రా ఉంది కాబట్టి 2 కిలోమీటర్లు ఫ్రెండ్స్, మీటర్లు కాదు సుమా. అంటే 2 కిలోమీటర్ల దూరం వరకు దీని అంటే కుళ్ళినటువంటి మాంసం వాసన వస్తుందని గుర్తుపెట్టుకోండి. రా అంటే 2 అని గుర్తుపెట్టుకోండి. మరి 7 నుంచి 10 కిలోల బరువు ఉందనేది ఎలా గుర్తుపెట్టుకోండి? ఇది ఈజీ అండి. రఫ్లీషియాలో షీ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, షీ అనేది ఉంది కదా. షీ అంటేనేమో 7 అని గుర్తుపెట్టుకోండి. రఫ్లీషియాలో ఫీ అంటేనేమో పా అని గుర్తుపెట్టుకోండి, పా అంటేనేమో 10 అని గుర్తుపెట్టుకోండి. అంటే 2 మధ్యలో మిడిల్లో ఉన్నటువంటి 2 లెటర్స్ని కనుక మనం క్యాచ్ చేయగలిగితే షీ అంటేనేమో 7 అని గుర్తుపెట్టుకోండి, ఫీ అంటేనేమో 10 అని గుర్తుపెట్టుకోండి. తెలుగులో ఫీ అంటే 10 అని గుర్తుపెట్టుకోండి. 2 కిలోమీటర్ల కుళ్ళిన మాంసం వాసన గుర్తుకు రాలేదు సడన్గా. రఫ్లీషియాలో యా అంటేనేమో మా అనుకోండి, మాకు దీర్ఘం ఇస్తే మా అంటేనేమో మాంసం అంటే కుళ్ళిన మాంసం అని అన్నీ ఇంతే, ఏమీ లేదు. 1 మీటర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దాని యొక్క మొత్తం వ్యాసం అని గుర్తుపెట్టుకోండి. 2 కిలోమీటర్ల దూరం వరకు అది వ్యాపిస్తుంది అంటే మరి ఆఫర్ 2 అని గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జామ్లో అడిగాడు కాబట్టి ఫ్రెండ్స్ మేము అట్లా మా మేడం ఇలా ప్రిపేర్ అయింది. చాలామంది మిత్రులు ఇలానే ప్రిపేర్ అయ్యే ఉంటారు నాకు తెలిసి. ఈజీనే, పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్. అది కొంచెం స్కిప్ చేస్తూ ముందుకు వెళ్తాను. కొంచెం ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి పిక్స్ ఉన్నాయి కదా, ఈ పిక్స్ని ఒకసారి చూసుకోండి. ఇవన్నీ ఈ పిక్స్కి సంబంధించి ఎగ్జామ్లో ఏమైనా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా ఉన్నాయి, జనరల్గా ఉన్న పాయింట్స్ కాబట్టి మీరు చూసుకుంటారనేటువంటి ఉద్దేశంతో దాన్ని స్కిప్ చేస్తూ ముందుకు వెళ్తున్నా. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ముందున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. వాటిని ఫోకస్ పెడతాడు కాబట్టి వాటిని మనం లాజిక్గా చెప్పుకోవడానికి కొంచెం ఫాస్ట్గా వెళ్తాను అంతే ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఈ రైతు మిత్రుడు అంటే వానపాము మన అందరికీ తెలిసింది ఫ్రెండ్స్. చెప్పేది ఏమైంది, వానపాము గుల్లగా చేస్తుంది కాబట్టి పార్థేనియం మొక్క గురించి ఎక్కువగా ఎగ్జామినర్ చూడండి ఫ్రెండ్స్, మీరు గమనించండి. మరి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు లింక్డ్ 8th వరకు చదువుతాం. 8th, 9th, 10th డిఎస్సిలో కొంచెం ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి లింక్డ్ చదివేటప్పుడు టేబుల్స్ రూపంలో ఉన్న వాటిని మీరు ఖచ్చితంగా చదవాల్సింది. ఖచ్చితంగా ఎగ్జామినర్ ఈ టేబుల్ మీద ఎక్కువగా ఫోకస్ పెడతాడు కాబట్టి పార్థేనియం మొక్క అనే దాన్ని మనం ఏమంటాం వయారి బొమ్మ అని అంటే మనకు తెలిసి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అమెరికా నుంచా, రష్యానా, జర్మనీ అని అడిగాడు అనుకోండి, అమెరికాని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ అమెరికా నుంచి ఏ రూపంలో ఇది వచ్చిందంటే గోధుమలు దిగుమతి చేసుకునేటప్పుడు వచ్చిందని, గోధుమల లేకపోతే జొన్నల ఇట్లా ఏమో మనం కన్ఫ్యూజ్ ఏమో పడాల్సిన అవసరం లేదులేండి. అమెరికా ఒకటి, గోధుమలు ఒకటి మనకి తెలిసిందే కాబట్టి అమెరికా అని గుర్తుపెట్టుకోండి. గోధుమలు దాంట్లో ఏమన్నది మనకు తెలిసింది ఏంటంటే ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి అంటే ఆస్తమా అని అంటారు కదా ఫ్రెండ్స్. ఆస్తమా ఎక్కువగా వచ్చేది ఏంటంటే ఈ పార్థేనియం మొక్క. ప్రతి చోట ఉంటాయి ఫ్రెండ్స్, మన పాఠశాలలో కానీ మన ఇళ్ళ పక్కన అక్కడక్కడ చాలా ఉంటాయి. వీటిని మనం ఏం చేస్తామంటే తెలిసిన వాళ్ళైతే వాటిని పీకేసి బయట వేసేస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే ఉబ్బసం లాంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి చిన్నపిల్లలకు కానీ, అలాంటి వీటిని మరి తీసి పారేస్తాం. కాబట్టి ఇది అమెరికా నుంచి ఎట్లా వచ్చిందంటే గోధుమలను దిగుమతి చేసుకునేటప్పుడు వచ్చింది. ఇది పార్థేనియం మొక్క, ఇది జనరల్గా తెలిసిందే కాబట్టి దాని జోలికి నేనేం పోను. ఇక విత్తనాల ప్రయోగం మీద మనం బిట్ అడిగాడు ఫ్రెండ్స్. విత్తనాలు ఏ విధంగా ప్రయోగం చేస్తాయి, ఏ విధంగా అవిని జనరల్గా మీకు తెలిసినవి ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. గాలికి, పల్లేరు, తేలుకొండి ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని మీరు చూడండి. జనరల్ పాయింట్స్ కాబట్టి వాటి జోలికి పోను. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు తర్వాత ఏంటంటే బోన్సాయ్, ఇవి అడిగాడు కదా ఫ్రెండ్స్. బోన్సాయ్
అంటే ఇప్పుడు జనరల్గా చూడండి, ఇప్పుడు ఎడారి ప్రాంతాల్లో ఉండే వాటిని ఏమంటారని కాక్టస్ మొక్క అని అంటారు. అది మనకు తెలుసు అంతే కదా. ఒకవేళ తెలియపోయేది అనుకోండి, ఎడారి అంటేనేమో బాగా ఎండ కదా, ఎండ అనగానే బాగా కాక తేలిన అంటాం కదా. కాక అంటేనేమో వేడి, కాక అంటే తెలంగాణ ఆంధ్రాలో మనం అంటూ ఉంటాం చాలా వేడిగా ఉన్నటువంటి ప్రాంతము అని అర్థము. ఈ బోన్సాయికి సంబంధించి అంటే కుండీల్లో పెరిగేటటువంటి మొక్కలను ఏమంటారంటే చిన్న చిన్న కుండీల్లో పెద్ద పెద్ద వృక్షాలను పెంచుతూ ఉంటారు, దాటిని బోన్సాయి వృక్షాలు అంటారు. ఈజీ ఫ్రెండ్స్, ఈజీనేలే, ఇది పెద్ద కోడే ఉంది, దీనికి కూడా ప్రధానికి లాజిక్ ఏం పెడతాం ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని మన లాజిక్గా ఫాలో అవ్వాలి, కానీ ఇది పెద్ద కష్టమేం కాదు. దాన్ని ఉన్నాయి, మేమైతే జనరల్గా కోళ్ళు పెట్టుకుందాం మా మేడం. ఇక్కడ ఎట్లా కుండీ అంటేనేమో బోను, ఇప్పుడు బోన్సాయి అంటేనేమో ఎలుకల బోను, ఇట్లా బోన్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ బోనుని కుండీలాగా అనుకుంది మా మేడం, ఏదో అట్లా ఫాలో అయ్యి చదువుకుంది. దీనికి పెద్ద కోడ్ ఏం అవసరం లేదులేండి, కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని మనం కోడ్ పెట్టుకో, ప్రధాని కోడ్ ఎట్లా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇక అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి, జనరల్గా మీకు ఆల్రెడీ చెప్పా, వాటి జోలికి అవసరం లేదు. దారి తెలుసుకుందామా అనేటటువంటి లెసన్లో చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి. అంటే ఇవి ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. దారి తెలుసుకుందాం అంటే ఇది మన 4 దిక్కులకి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రానికి ఈ తూర్పు ఏముంది, దక్షిణం ఏముంది, ఇట్లా అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం హైయర్ క్లాసులలో ఎక్కువగా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మీరు ఫోకస్ పెడతారనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు. కాబట్టి మీరు చూసుకుని మన మ్యాప్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ, తెలంగాణ ఎక్కడ ఏముంది ఏంటనేది ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. జనరల్ చూడండి, జనరల్గా ఉన్నటువంటి జిల్లాలని ఇచ్చింది ఇక్కడ, నల్గొండ జిల్లా ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని జనరల్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఇదంతా ఈ కొన్ని మండలాలు ఇవన్నీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు వదిలిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఏర్పడింది జూన్ 2, 2014. ఇప్పుడు మొత్తం ఎన్ని రాష్ట్రాలు అంటే ఇప్పుడు 29 కాదు ఫ్రెండ్స్, 28 రాష్ట్రాలు, 29 కాదు 28 రాష్ట్రాలు, ఇది ఒకటి చూసుకోండి. తర్వాత తెలంగాణ, ఇది మన తెలంగాణ మ్యాప్ కదా ఫ్రెండ్స్, తెలంగాణ మ్యాప్ కదా ఇది తెలంగాణ మ్యాపు. ఈ తెలంగాణకి క్రింద ఉన్నటువంటి రాష్ట్రం అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్. తెలంగాణకి మరి ఇటువైపు తూర్పు వైపు ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే ఇది తూర్పు కదా ఫ్రెండ్స్, ఇది ఈస్ట్ కదా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటాం కదా. అంటే తూర్పున మరి ఏముందంటే ఛత్తీస్గఢ్ ఉందన్నమాట, ఛత్తీస్గఢ్ అని గుర్తుపెట్టుకోండి. కింద అయితేనేమో ఆంధ్రప్రదేశ్, ఇటైతేనేమో కర్ణాటక, పైన అయితేనేమో మహారాష్ట్ర అంటేనేమో దీన్ని ఎలా గుర్తుపెట్టుకో, జూమ్ చేస్తా చూడండి. మహారాష్ట్ర అంటేనేమో పైన ఎప్పుడైనా మన తెలంగాణకి ఎప్పుడైనా పైన రాజులు ఉంటారు, మహారాజులు ఉంటారు కాబట్టి మహారాష్ట్రని గుర్తుపెట్టుకోండి. తూర్పున జనరల్గా ఏం చేస్తాం, ఇది తూర్పు అంటే తూర్పున అనగలోనే అది మరి ఈ ఈశాన్యం ఆగ్నేయం లాగా ఉంటుంది కాబట్టి ఆగ్నేయ ప్రాంతంలో, కాబట్టి ఛత్తీస్గఢ్ అంటేనేమో చెత్త, అంటే తూర్పు వైపు దేవుడు ఉంటాడు కాబట్టి చెత్త వేయకూడదు అన్నట్టు లాజిక్ గుర్తుపెట్టుకుని ఆగ్నేయ వైపున మంటలు ఎక్కువగా పెడుతూ ఉంటారు, చెత్తతో మంటలను కాలు పెడతామని. ఆంధ్రప్రదేశ్ అంటేనేమో తెలంగాణ క్రింద భాగంలో ఆంధ్రప్రదేశ్ ఉందని, మరి పడమ ప్రక్కన ఏముందంటే కర్ణాటక అని గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న చిన్నవి పెద్ద కష్టమేం కాదు. ఇంకా జిల్లాల గురించి మీరు ఇన్ఫర్మేషన్ మీకు తెలుసు కాబట్టి వాటి గురించి నేను పెద్దగా టైం వేస్ట్ కానివ్వండి. తర్వాత ప్రభుత్వ సంస్థల మీద బిట్ ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతాడు, మీకు తెలియదు ఏమీ లేదు. ప్రతి సెషన్లో, ప్రతి టెట్లో, ప్రతి డిఎస్సీలో ఎప్పుడు అడుగుతున్నటువంటి బిట్లు ఏంటంటే ప్రభుత్వ సంస్థలు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మరి త్వరలో ఏంటంటే ఫ్రెండ్స్ పంచాయతీ ఎలక్షన్లు, తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆల్రెడీ ఎమ్మెల్సీకి సంబంధించిన నామినేషన్లు కూడా నడుస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ మీద ఖచ్చితంగా బిట్ రావాల్సిందే, నో డౌట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్రభుత్వ సంస్థలకు సంబంధించి కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతారో అక్కడే చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఆధార్ కార్డుకి సంబంధించి ఐరీస్ ఇవన్నీ మీకు తెలుసు కదా, వాటిని నేను వాటి జోలికి ఏం పోను. కానీ ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ఇక్కడ చూడండి, మండల పరిషత్ కార్యాలయం అంటే ఎంపీడీఓ ఆఫీసు, ఎంపీడీఓ గారు అని అంటూ కూడా మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని అంటారు. ఇక్కడ కన్ఫ్యూజ్ ఎక్కడ పడుతూ ఉంటారంటే రెండే ఫ్రెండ్స్, ఒకటేమో ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మిత్రులు. ఒక్కొక్కసారి ఎంఆర్ఓ బదులు ఎండిఓ అని, ఎండిఓ బదులు ఎంఆర్ఓ అని పెట్టామనుకోండి కష్టమే, మనం ఇదే అనుకుంటాము. అట్లా మనం కన్ఫ్యూజ్ కానవసరం లేదు. ఇప్పుడు ప్రాథమిక విద్యా అనంగులోనే కింద 4 ఆప్షన్లో మండల పరిషత్ కార్యాలయం అని, ఎంఆర్సీ అని ఉంటుంది ఫ్రెండ్స్, మండల రీసోర్స్ సెంటర్స్ అంటారు. అంటే మీకు రేపు జాబ్ వచ్చిన తర్వాత మీ పాఠశాలకు ఏది రావాలని ఎంఆర్సీ నుంచే రావాలి. మండల వనరుల కేంద్రం, మన వనరులు ఎక్కువగా ఉంటాయి, బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ ఏవైనా సరే అక్కడ నుంచి మన పాఠశాలకు వస్తాయి అది అనుకుంటారు. కానీ ప్రాథమిక విద్యను అందించడం, ప్రాథమిక విద్యను డెవలప్మెంట్ చేసేటటువంటి బాధ్యత ఎవరంటే మండల పరిషత్ కార్యాలయం ఫ్రెండ్స్, ఎంపీడీఓ. ఎస్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకో, లాజిక్గా నేను చెప్తాను, అన్నీ వస్తున్నాయి. ఇక చేపలు, కోళ్ళు, పశుపోషణ మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, అన్నీ చూసుకునేది ఎవరు, డ్రైనేజ్ కానీ చేపల పెంపకం, పశుపోషణ ఇవన్నీ చూసుకునేది ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓకి సంబంధం లేదు. ఎంఆర్ఓ కేవలం ఏంటంటే మరి క్యాస్ట్ సర్టిఫికేట్లో కానీ, బర్త్ సర్టిఫికేట్లు కానీ, డెత్ సర్టిఫికేట్లు కానీ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ తన ఆధీనంలో ఉంటుంది కాబట్టి అది జనరల్గా ఉంటాయి. కన్ఫ్యూజ్ అయ్యేవి రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ రెండు ఏంటంటే ఒకటేమో ప్రాథమిక విద్య, రెండోది వచ్చేసి ఇక్కడ రెండోది ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఆరోగ్యము, శిశు సంక్షేమము, పారిశుద్ధ్య కార్యక్రమాలు. ఇది కూడా ఈజీయేలేండి, ఇది కూడా నాకు తెలిసి హెల్త్కి సంబంధించి పారిశుద్ధ్యం అంటేనే అందులోనే ఉంది కదా.
డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ఇప్పుడు చూడండి అంతే కదా, వీధి లైట్లు అవన్నీ కూడా చూసుకున్నది ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీస్తో సంబంధం లేదు కదా ఫ్రెండ్స్. జనరల్గా అది ఓకే, సాగునీటి సరఫరా, డ్రైనేజ్ కానీ వాటర్ సరఫరా మొత్తం ఇదంతా ఓకే. కానీ ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది ఒక్కటి వ్యవసాయము, పశుపోషణ ఇవన్నీ ఓకేలే. కానీ ప్రాథమిక విద్యను ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మండల పరిషత్తులో పాము ఉంది కాబట్టి ప్రాథమిక విద్యను గుర్తుపెట్టుకుని సెకండ్లో మనం ఆన్సర్ పెట్టవచ్చు. ఒకవేళ రేపు తహసీల్దార్ కార్యాలయం అని తెలుగులోనే అంటారు ఫ్రెండ్స్, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో ఉంటుంది, ఎంఆర్ఓ అని ఇంగ్లీష్లో ఇచ్చినప్పటికీ అక్కడ వెంటనే గుర్తుపెట్టుకో మండల పరిషత్. మన అందుకనే చూడండి ఫ్రెండ్స్, మన ప్రభుత్వం రేపు జాబ్ వచ్చిన తర్వాత టాప్ 10లో ఉన్న వాళ్ళకి గౌట్లో జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. డిఎస్సీలు మీ అందరికీ తెలుసు, గౌట్ జాబ్ ఒకటి, తర్వాత అంటే మండల పరిషత్తుకి సంబంధించినటువంటి అంటే టాప్ 10లో ఉన్నటువంటి వాళ్ళకి గౌట్ స్కూళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ సెపరేట్గా. అంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే రేపు ట్రాన్స్ఫర్లు అయినా ప్రమోషన్లు అయినా గౌట్ టు గౌటే ఉంటుంది. అది ఎంపీ అయితేనేమో మండల పరిషత్కి సంబంధించి ఇది అనమాట. అంటే ఇప్పుడు ప్రతి పాఠశాలతోనే ఎంపీపీఎస్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, అట్లనే గుర్తుపెట్టుకోవచ్చు. మీకు జాబ్ వచ్చిన తర్వాత ప్రతి ప్రాథమిక పాఠశాలలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అని ఉంటుంది. కాబట్టి ఇది ఈజీ కదా ఫ్రెండ్స్, మండల పరిషత్ కాబట్టి ప్రాథమిక విద్య అంతే, అది కన్ఫ్యూజ్ ఏం లేదు. పోలీస్ స్టేషన్ అంటే మనందరికీ తెలుసు, ప్రజలతో సత్సంబంధం అని, ఫిర్యాదులు విచారించడం, కొట్టుకున్న బాలలకు సంబంధించివన్నీ రక్షణ చేయటం, జనరల్గా తెలిసిందే కదా ఫ్రెండ్స్, అవి ఓకే, అది కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. ఇక తహసీల్దార్ కార్యాలయంలో ఒక బిట్టు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. అది ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ జనరల్గా చూడండి, గ్రామ రెవెన్యూ అంటేనేమో రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మనకు తెలుసు ఎంఆర్ఓ ఆఫీసు. ప్రజల నుంచి ఏదైనా వస్తే మాత్రం ఆ విచారణ చేసేటటువంటి ఇది కూడా ఎంఆర్ఓ ఆఫీసే. కానీ ఇక్కడ చూడండి, ప్రభుత్వ పథకాలను మరి ప్రజలకు మరి చేరవేయాలన్నా, ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందించాలనేది చాలామంది అనుకుంటారంటే ఎంపీడీఓ అనుకుంటారు. సో నో ఫ్రెండ్స్, ఎంపీడీఓ కాదు, ఎంఆర్ఓ ఆఫీసు. ఎంపీడీఓ అనేది కేవలం డ్రైనేజ్ సిస్టమ్ కానీ వ్యవసాయము, పశుపోషణ అవన్నీ కూడా ఎంపీడీఓ ఆఫీసర్ చూసుకుంటారు. కానీ ఎంఆర్ఓకి సంబంధించింది ఏంటంటే ప్రభుత్వ పథకాలు, స్కీమ్స్ ఏవైతే ఉంటాయో స్కీమ్స్ చూడండి, తహసీల్దార్లో సి అని ఉంది కదా ఫ్రెండ్స్, సి అంటే ఏమో స్కీమ్స్ అని గుర్తుపెట్టుకోండి కాసేపు, వెంటనే మనకు ఆన్సర్ రావడానికి కొన్ని లాజిక్స్ అనమాట. నేను అలానే గుర్తుపెట్టుకుని తహసీల్దార్లో సి ఉంది కాబట్టి స్కీమ్స్ని ఏ విధంగా ప్రజలకు అందుబాటులో చేయాలో ఇది అడిగేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం రకరకాలైనటువంటి స్కీమ్స్ ఇస్తుంది, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అట్లా అడిగే అవకాశం ఉంది. మనకు కావాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ప్రభుత్వాలు ఇంకొకటి కాదు ఫ్రెండ్స్, మనకు కావాల్సింది మన బిట్లు మంచిగా పెట్టాలి, మనం జాబ్ సాధించాలి, మన లైఫ్ సెటిల్ కావాలంతే ఫ్రెండ్స్. తర్వాత ఇంకా జనరల్గా ఉన్న బిట్లు కాబట్టి చూసుకోండి. తర్వాత ప్రాథమిక హెల్త్కి ఆరోగ్య కేంద్రం అంటే హెల్త్కి సంబంధించింది, ఇక రోగాల తీవ్రత అవన్నీ కూడా హెల్త్కి సంబంధించి ఇవన్నీ కూడా మీరు జనరల్గా చూసుకుంటారు. తర్వాత మండల వనరుల కేంద్రం, అదే ఫ్రెండ్స్ ఇంతకుముందు అన్నది, మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ పాఠశాలలు కానీ ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఎంఆర్సీ అంటారు, మండల రిసోర్స్ సెంటర్స్ అంటారు, దాన్ని వనరుల కేంద్రం అంటారు. పశు వైద్యశాల ఇవన్నీ జనరల్గా ఉన్నాయి కాబట్టి వాటి జోలికి నేను పోను. తర్వాత ఇంకా చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కొంచెం చిన్న బిట్స్ అనుకుంటాం కానీ ఎగ్జామ్లో ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు. ఎందుకంటే సమాచార హక్కు చట్టం మీద కానివ్వండి, దాన్ని ఆర్టీఏ రైట్ టు ఇన్ఫర్మేషన్కి సంబంధించి కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, వాటి మీద కూడా బిట్స్ అడిగాడు. వాటిని ఇప్పుడు మిగతా ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు జనరల్గా ఉన్న పాయింట్స్ని స్కిప్ చేస్తాను. సమాచార హక్కు చట్టం ఆల్రెడీ మనం ఇది సైకాలజీలో చదువుతాం, పిఐలో చదువుతాం. సమాచార హక్కు చట్టం అనగా మనకు 2005 అని తెలుసు. ఇది మరి మన గ్రామాలలో అయితేనేమో ఎటువంటి మనం ఫీజు మన అమౌంట్ కట్టాల్సిన పని లేదు, కానీ సిటీలలో అయితే మాత్రం కట్టాల్సి. అదే మనకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళకైతే మాత్రం ఏముండదు. ఖచ్చితంగా ఒకవేళ అత్యవసరం అయితే మాత్రం 48 గంటల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. 48 అవర్స్ అంటే ఫ్రెండ్స్ 2 days అనమాట, 2 రోజుల్లో. అంటే ఎగ్జామినర్ 48 అవర్స్ అనుకున్న 2 రోజుల 1 రోజు అంటాడు కాబట్టి 2 days మనందరికీ తెలుసు కాబట్టి అది అట్లా గుర్తుపెట్టుకుని. దరఖాస్తు చేసుకున్నటువంటి 30 రోజుల్లో ఏం చేయాలంటే సంబంధిత అధికారి సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో అందించాల్సి ఉంటుంది. ఇక గ్రామీణ స్థానంలో మాత్రం రుసుము అయితే ఉండదు, కానీ పట్టణ ప్రాంతాల్లో మాత్రం రుసుము ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్గా ఉన్న పాయింట్స్ కాబట్టి అక్కడ ఒక ఆయన ఉంటాడు ఫ్రెండ్స్. అక్కడ ప్రతి చోట ఎంఆర్ ఆఫీసులో కానీ, ఎంపీడీఓ ఆఫీసులో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ ఆయన ప్రజా సమాచార అధికారి ఒక ఆయన కూర్చొని ఉంటాడు. ఆయన మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏది కావాలో ఆయన రాసుకుంటూ ఉంటాడు. ఇవన్నీ జనరల్గా తెలిసిందే కాబట్టి మనం కన్ఫ్యూజ్ ఏం అవసరం పడాల్సిన పని లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పిఐలో చదువుతాము అట్లా. కాకపోతే కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఇవి సెక్షన్స్ ఆల్రెడీ మీరు పిఐలో ఆల్రెడీ లాజిక్స్తో నేను చెప్పా ఫ్రెండ్స్. ఈ సమాచార రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది మరి 2005 మనకు తెలుసు. సెక్షన్ 6(1) ఫ్రెండ్స్, ఇక్కడ 6(1) ప్రకారంగా అదే విధంగా ఉంది. 4(2)(4) కింద తెలుగు, హిందీ ఈ లాంగ్వేజ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, దీన్ని కూడా ఈజీగానే చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 6,4,2 642 ఒక ఈవెన్ నెంబర్ని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. 6(1) ఒక సెక్షన్ ఉంది, సెక్షన్ 4(4) ఉంది, తర్వాత 2J ఒకటి ఉంది. జే అనేది ఒకటి గుర్తుపెట్టుకున్నాను అనమాట. ఏమి లేదు, తెలుగు లేదా హిందీ లేదా ఆంగ్లం, అంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ
అదేవిధంగా హిందీలో కానివ్వండి మనకి ఏదైతే సమాచారం కావాలో ఆ లాంగ్వేజ్లో ఇవ్వటం అనమాట. 6-4-2 అని గుర్తుపెట్టుకుని 6 కొట్టడం 4లు కొట్టడం 2D కొట్టడం అన్నట్టు క్రికెట్ లెవెల్లో మనం క్రికెట్ లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఏముండదు ఈ J2 అనేది జనరల్ గుర్తుపెట్టుకోండి. ఇక దరఖాస్తు రుసుము అయితే పల్లెటూళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎటు పరిస్థితులు ఉండదు ఫ్రెండ్స్. సిటీలలో అయితే మాత్రం 10 రూపీస్ నగదు. ఒక్కోసారి అడగొచ్చు ఏమి చెప్పలేం, 10 రూపీసా 4 రూపీసా 2 రూపీస్ అంటాడు. 10 రూపీస్ చలానా రూపంలో చెల్లిస్తారు, మరి రసీదు మాత్రం ఇస్తాడనమాట. ఈ 10 రూపీస్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ 10 కూడా మీకు గుర్తుకు రావట్లేదు అనుకోండి, ఈజీనే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సమాచార హక్కు చట్టం అనుకున్న 2005 కదా, ఈ మల్టిప్లికేషన్ చేయండి 2 5 0 10 2 5 0 10 అని గుర్తుపెట్టుకోండి, అంటే 10 రూపీస్ అని గుర్తుపెట్టుకోండి అంతే. ఇక మిగతా ఇంతకుముందు చెప్పే కదా 6, 4, ఇవన్నీ సెక్షన్లు అనమాట. 6 4 2 అనేది 6లు 4లు 2Dలు అన్నట్టు క్రికెట్ రూపంలో గుర్తుపెట్టుకుంటే 10 రూపీస్ 2 5 0 లాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది RTIకి సంబంధించి ఫ్రెండ్స్. కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా, ఈజీగా ఉంది కాబట్టి ఫాస్ట్గా వెళ్తున్నా. నేను చెప్పేటటువంటి కొన్ని పాయింట్స్ అనేది ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి, ఎందుకంటే నో డౌట్ ఇప్పుడు నేను మరి ఆ విధానంలో చదువుకున్నా, నాకు బిట్ అయితే నేను ఒక్క బిట్ కూడా ఎక్కడ కూడా నేను మిస్ కాలేమదు. అమన్ గారు ప్రగతి కోచింగ్ సెంటర్లో ఉన్నప్పుడు ఇలా ఫాలో అయ్యి నేను చదువుకోవడం వల్ల డైలీ ఎగ్జామ్ రాసేటప్పుడు నేను ప్రతి ఈ డైలీ టెస్ట్లో పర్ఫెక్ట్గా ఎగ్జామ్ పెట్టగలిగానంటే నా లాజిక్లో నన్ను సేవ్ చేశాయి. గ్రూప్స్తో మరి ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయడం వల్ల డైలీ టెస్టులు కానివ్వండి, గ్రాండ్ టెస్టులు కానివ్వండి, ఏ టెస్టులోనైనా ముందంజలో ఉండి జాబ్ సాధించామంటే మరి లాజిక్లు ప్లస్ డిస్కషన్లు ఎక్కువగా ఓపికతో చదవడం ఫ్రెండ్స్ అంతే. తర్వాత ఈ మట్టి మిద్దెలకి సంబంధించి జనరల్గా మట్టి మిద్దెలు ఈ మట్టికి సంబంధించి జనరల్గా ఉన్న పాయింట్సే కాబట్టి మీరు చదువుకుంటారు ఫ్రెండ్స్. వాడి జోలికి నింపుకొని కానీ కొన్ని కన్ఫ్యూజ్గా ఉన్నాయి, వాడి జోలికి వెళ్దాం. తర్వాత ఈ వీటికి సంబంధించి మీరు జనరల్గా వీటిని స్కిప్ చేస్తూ కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ లేదు మన రాష్ట్రంలో తాండూరు ప్రాంతంలో మరి రంగు బండలకు సంబంధించివన్నీ ఉన్నాయి కదా, ఆ రంగు బండలు తాండూరు ప్లేస్ అవన్నీ జనరల్గా ఉన్నాయి కాబట్టి వాటి మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అయినా మీకు తెలియదు ఏమి లేదు అందులో. ఇక్కడ చూడండి, ఇక్కడ దీని మీద ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్, మళ్ళీ అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ మరి అనితాబాయికి సంబంధించి చాలా ఫేమస్ బిట్. అనితాబాయి ఏం చేసిందంటే మరి మ్యారేజ్ అయినప్పుడు తనకు బాత్రూమ్ ఉంటేనే, తనకు వాష్రూమ్ ఉంటేనే, మరి మరుగుదొడ్డు ఉంటేనే నేను కాపురానికి వెళ్తా అన్నటువంటి మరి లేడీ కాబట్టి ఏమా చాలా గ్రేట్. అంటే చాలా మరి ఏమా వాటి మీద ఎన్నో ఫైట్ చేసింది కాబట్టి ఏమన్నా అభినందించారు. ఈయనకి అమౌంట్ ఎంత రూపంలో ఇచ్చారు, అమౌంట్ ఎంత ఇచ్చారు, ఏమని మరి అనితాబాయిని అభినందించింది ఎవరు, ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి, కొన్ని కన్ఫ్యూజ్ అవుతాయేమో అని చిన్న లాజిక్స్ ఫ్రెండ్స్ అంతే. ఇప్పుడు 5 lakhs ఇచ్చారు కదా ఫ్రెండ్స్, మనకు తెలుసు కదా అనితాబాయికి. మరి ఆమె పారిశుద్ధ్యం మీద ఆమె చేసినటువంటి కృషికి ఏం చేశారంటే 5 lakhs అమౌంట్ ఇచ్చారు. 5 lakhs ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. అంటే 5 lakhs అంటే ఒక 10 lakhsలో హాఫ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి, 5 lakhs అని గుర్తుపెట్టుకోండి. మరి ఏమని అభినందించింది ఎవరు, క్లాప్స్ అభినందించింది ఇద్దరు అనమాట. ఎవరెవరంటే మన రాష్ట్రపతి, అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అభినందించారు అంటే ఏంది, మన్మోహన్ సింగ్ అంటే సింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ జనరేషన్ వాళ్ళకి అప్పట్లో ఉన్న వాళ్ళు తెలియకపోతే ఇట్లా లాజిక్ అండి. సింగ్ అంటే పాటలతో సన్మానించారని, పాటిల్లో పాట అంతే కదా ఫ్రెండ్స్. ప్రతిభా పాటిల్లో పాట ఉంది, సింగులో సింగ్ ఉంది. అంటే సింగ్ అన్న పాట అన్న ఒకటే కాబట్టి మీరు ఆ రెండింటిని అలా గుర్తుపెట్టుకోండి. సింగు పాట రెండు కలిపి అభినందించారు. ఎవరంటేనేమో అనితలాగా అనితాబాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇదో హాస్యం అంతే ఫ్రెండ్స్. తర్వాత అది ఒకటి 5 lakhs అని గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి నిర్మల్ పురస్కారం. మరి ఇంకా జయరాం రమేష్ ఫ్రెండ్స్ నగదు బహుమతిని ఎవరి చేతుల మీదకి ఇచ్చారని అడగవచ్చు. అభినందించింది వేరు, నగదు బహుమతిని ఇచ్చింది వేరు. అభినందించడం అంటేనేమో సింగు పాటలో సింగుల్తో సాంగ్స్తో అభినందించారని గుర్తుపెట్టుకోండి 5 lakhs ఇచ్చేసి. అట్లా కాకుండా నగదు అనగలోనే డబ్బులు అనగలోనే జై శ్రీరామ్ లాగా అనమాట. జయరాం రమేష్ జై శ్రీరామ్ అన్నట్టు శ్రీరాముడు టెంపుల్ దగ్గర నగదుని మనం కానుకలు వేసినట్టు గుర్తుపెట్టుకోండి. నగదు అనగలోనే జై శ్రీరామ్ లాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని లాజిక్స్తో మనం చదవాలి ఫ్రెండ్స్ అంతే. అలా చదువుకుంటేనే మనం ముందుగా నిర్మల్ పురస్కారం అంటే ఏంది ఇవన్నీ జనరల్గా ఉన్నాయి కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్ అంతేగా. తర్వాత నెక్స్ట్ చండీగఢ్లో లేక్ చంద్ అనేటటువంటి వ్యక్తి ప్రజలు పారేసినటువంటి చెత్తను సేకరించి దాన్ని ఏం చేసినట్టు మంచి నిర్మాణ సామాగ్రిగా మార్చి ఒక రాక్ గార్డెన్గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈజీనే. రాక్ గార్డెన్ ఎవరు అంటాడు ఫ్రెండ్స్, ఆయన లేక్ చంద్ అనేటటువంటి వ్యక్తి. ఎక్కడ అంటేనేమో చండీగఢ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. చండీగఢ్ చండాలంగా అని గుర్తుపెట్టుకోండి. చండాలంగా ఉన్నటువంటి లేక్ అని గుర్తుపెట్టుకోండి. చండాలంగా ఉన్నటువంటి ఒక లేక్లో ఉన్నటువంటి చెత్తను తీసుకొచ్చి ఒక రాక్ గార్డెన్ లాగా చేస్తాడని గుర్తుపెట్టుకోండి. ఈజీ కదా ఫ్రెండ్స్. చండాలంగా అంటేనేమో చండీగఢ్ గుర్తొచ్చింది. ఒక లేక్ అంటేనేమో సరస్ అంటేనేమో లేక్ చంద్ గుర్తుపెట్టుకుని సరిపోయాయి. ఏముంది దానికి పెద్ద, మనం చూడండి ఆ పిక్ చూస్తే మనకి ఈజీగానే ఉంది కదా ఫ్రెండ్స్. తర్వాత తిరిగి వాడడం, రీసైక్లింగ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంటే. ఈజీ అనుకుంటాం కదా, తిరిగి ఇప్పుడు చెత్తని తగ్గించడము, తిరిగి వాడటము, రీసైక్లింగ్ ఇవన్నీ మీకు దాని ప్రొసీజర్ అనేది మీకు తెలుసు కాబట్టి మిగతా క్లాసుల్లో వస్తాయి కాబట్టి చూసుకున్న తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్ అని ఇంతే ఫ్రెండ్స్.
తర్వాత ఇంకా మా ఊరు మా చెరువు, ఈ చెరువుకు సంబంధించి బిట్లు మళ్ళీ వచ్చేటటువంటి అవకాశం ఇక్కడ ఎగ్జామినర్ ఫోకస్ పెడుతున్నాడు. ఎందుకంటే మన తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తుల అనంగంలోనే ఈ చెరువుల మీదనే ఎక్కువగా బిట్లు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంది కాబట్టి వీటిని ఎక్కువగా మీరు మరి ఫాలో అవుతూ ఉన్నారు. ఇక రైతులకు సంబంధించి మల్లికార్జున ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ పెట్టి కాకతీయులకు సంబంధించి తెలంగాణ అంతటి ఇవన్నీ కాదు. ఇప్పుడు కొంచెం ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి రామప్ప చెరువు, రాముడు చెరువు. నేను ఇక్కడ కోళ్ళలాగా పెట్టా చూడండి, రాముడు శంకరుడు. రాముడు ఎక్కడైతే ఉంటాడో శంకరుడు వేరే చోట ఉంటాడని గుర్తుపెట్టుకుంటారు. రాముడు శంకరుడు అని ఎందుకన్నానంటే శంకరుడు అనగానే జయశంకర్ జిల్లాలో ఉంది రామప్ప చెరువు అని గుర్తుపెట్టుకోండి. ఇది మొన్న సెషన్లలో అడిగాడు. తెలంగాణ సెషన్లో, టెట్ సెషన్లలో, డిఎస్ఏ సెషన్లలో ఈ బిట్ లేకుండా ఎక్కడా లేదు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. కాసేపు రాముడు శంకరుడు అనుకోండి. అంటే రాముడు అనగానే జయశంకర్ జిల్లా అని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఇంకా మిగిలిన కిలోమీటర్లు 24 అవర్స్ లాగా ఇవన్నీ జనరల్ గుర్తు. రామప్ప దేవాలయం ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి. తర్వాత పానగల్లు చెరువు. పానగల్లు అనగా ఈజీ కదా ఫ్రెండ్స్. ఇక్కడ పానగల్లులో నా అంటేనమ్మా నల్గొండ అని గుర్తుపెట్టుకోండి, నల్గొండ అని గుర్తుపెట్టు, లేదా పానకం అని గుర్తుపెట్టుకోండి. మనం త్రాగే పానకం టెంపుల్లో పోస్తూ ఉంటారు, నల్లగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మరి పానకం ఎప్పుడు తాగాలి? ఉదయమే తాగాలి కాబట్టి దీన్ని ఉదయ సముద్రం అని కూడా అంటారని గుర్తుపెట్టుకోండి. అంతే, ఏమీ లేదు. పానగల్లు సారీ ఫ్రెండ్స్, పానకల్లు కాదు, పానగల్లు అనగా పానకం మనం ఉదయమే తాగుతాం కాబట్టి ఉదయ సముద్రం అని గుర్తుపెట్టుకోండి. ఇంకంతే, ఇది నల్లగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని నిర్మించిందని ప్రతాపరుద్రుడు. ప్రతాపం అంటే ఈ సూర్యుడు కదా ఫ్రెండ్స్, సూర్యుడే కదా, అంటే ఉదయమే కదా సూర్యుడు ఉదయించేది, ఉదయమే కాబట్టి ఉదయ సముద్రం అనగానే మీకు ప్రతాపరుద్రుడు. ఉదయమే మనం ఉదయ నమస్కారాలు చేసేటప్పుడు సూర్యుడు ప్రతాపంగా అంటే బయటకు వస్తాడు కాబట్టి అట్లా ప్రతాపం అంటే సూర్యుడు వస్తాడు కాబట్టి ఉదయం అని గుర్తుపెట్టుకుని నల్లగా ఉంటారు. నల్గొండ, పానగల్లు ఏముంది ఫ్రెండ్స్ ఇందులో, నాకైతే కష్టమవుతారు. ఇక్కడ మరి ప్రసిద్ధ ఛాయ సోమేశ్వర టెంపుల్ ఉందన్నారు. ఛాయ అంటే ఛాయలు. ఇప్పుడు సూర్యగ్రహం అనగా సూర్యుడు అనగా ప్రతాపరుద్రుడు ప్రతాపం అంటే సూర్యుడు కదా ఫ్రెండ్స్. సూర్యుడు అనగా మనకు సూర్యగ్రహణాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. సూర్యగ్రహణాలు, సంపూర్ణ సూర్యగ్రహణం అని, ఛాయ సూర్యగ్రహణం అని, ప్రత్యయ అట్లా గుర్తుపెట్టుకోండి. ఛాయ అనేటటువంటి లేదా స్వామీశ్వరుని సోమవారం గుర్తుపెట్టుకోండి. మండే రోజు ఉదయం పూట మనం ఏం చేస్తాం? పానకం తాగుతాం, నల్లగా ఉంటుంది. ఇట్లా అన్నీ అంతే, ఏముండదు ఫ్రెండ్స్. అంతే జనరల్గా హాస్యంగా ఇంతే అన్నట్టు చదువుకొని సరిపోతుంది. ఇక ఈ చిన్నగా ఉస్మాన్ సాగర్కి సంబంధించి హైదరాబాద్లో ఫేమస్ ఉస్మాన్ సాగర్, దీన్ని మూసి ఉపనది అని అంటారు. అంతే కదా ఫ్రెండ్స్, జనరల్గా తెలిసింది కదా. దీన్నే గండిపేట చెరువు అనుకుంటున్నారు. చాలా ఇది తెలియని వాళ్ళు ఎవరున్నారు ఫ్రెండ్స్, అందరికీ తెలిసిందే కదా. హైదరాబాద్లో ఫేమస్ ఏంటంటే ఉస్మాన్ సాగర్. ఉస్మాన్ అనగానే ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించినటువంటి చివరి రాజు, 7వ రాజు ఏడుస్తూ అని గుర్తుపెట్టుకోండి. 7వ రాజు ఏడుస్తూ ఎందుకన్నానంటే మరి ఆయన్ని బంధించారు కాబట్టి 1948 మన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ స్టోరీ అంతా ఉంది, అదంతా వస్తుండేది ఇప్పుడు మనకు. మరి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనకు తెలిసినటువంటి వ్యక్తి, ప్రతి సెషన్లో అడుగుతున్నటువంటి బిట్టే ఫ్రెండ్స్, డిఎస్సీ కానీ టెట్ కానీ. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మీకు ఏమీ తెలియనప్పటికీ కూడా ఏదైనా బిట్ ఇచ్చి కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పెట్టండి. ఎందుకంటే ఆయన వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ క్షేత్రాలు కానివ్వండి, వ్యవసాయ రంగానికి వాటర్ కానివ్వండి, అనేక రకాలైనటువంటి మరి పాఠశాలలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, నిర్మించినటువంటి ఎన్నో ఫేమస్ ప్రాజెక్టులు కానివ్వండి, మరి నిర్మించి వాటిని అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. కాబట్టి మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఇది గండిపేట చెరువు, ఇది హైదరాబాద్లో తెలియని వాళ్ళంట అందరికీ ఉంది కాబట్టి దీన్ని మంచినీటి చెరువు అంటారు. ఇది మనకి మరి హైదరాబాద్లో మంచినీటి చెరువు అంటేనే అది ఫ్రెండ్స్, అందరికీ తెలుసు. ఆ పిక్కు కూడా మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తాను, ఏముండదు ఫ్రెండ్స్. జనరల్గా ఉన్న టాపిక్స్ కాబట్టి కొంచెం వాటిని స్కిప్ చేస్తూ ముందుకు వెళ్తున్నా. చూడండి కొన్ని లాజిక్స్ ఇప్పుడు మిషన్ కాకతీయ ఇవన్నీ ఎండిపోయిన ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే గతంలో అడిగినటువంటి బిట్స్ కాబట్టి ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ ఇవన్నీ మనకి ఇప్పుడు ఈ అడిగేటటువంటి అవకాశం లేదురండి. ఎందుకంటే ఇది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మారింది కాబట్టి మరి గతంలో మరి ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ పథకాలు కాబట్టి ఇవన్నీ అడిగే అవకాశం లేదురండి. ఎందుకంటే ఏమో చూడండి ఫ్రెండ్స్, చెప్పలేము ఇప్పుడు మనం స్కిప్ చేయడానికి వీల్లేదు. ప్రతిదీ మనం ఫాలో అవ్వాల్సింది, బుక్లో ఉన్న ప్రతిదీ కూడా. ఇక రాజులు ఉదయం, ఇప్పుడు సరసల నగరం అంటేనేమో ఉదయపూర్. మనం ఉదయం చూడగానే మన సరస్సులను ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి దీన్ని సిటీ ఆఫ్ లేక్స్ అని అంటారు, మనకు తెలుసు. మరి ఉదయపూర్లోని అన్ని సరస్సుల్లో పిచోలా సరస్సు అని చాలా ఫేమస్. పిచోలా సరస్సు అనమాట. పిచోలా అది ఈజీ కదా ఫ్రెండ్, దానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు. అన్ని సరస్సుల్లో ఫేమస్ సరస్సు ఏంటంటే పిచోలా సరస్సు అన్నట్టు గుర్తుపెట్టుకోండి అంతే. కొంచెం మిగతా పాయింట్లు అన్నింటిని కూడా కొంచెం స్కిప్ చేస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని కొంచెం మనం ఫోకస్ పెడదాం. మన ఆహారము మన ఆరోగ్యం. మన ఆహారం మన ఆరోగ్యానికి సంబంధించి చిన్న పాయింట్స్ ఉంటాయి. కన్ఫ్యూజ్గా ఉన్న పాయింట్స్ని మాత్రం మనం ఎక్కడ వదలం ఫ్రెండ్స్. వాటిని లాజిక్గానే మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న పాయింట్స్ని మాత్రం మీరు జనరల్ పాయింట్స్ని చదువుకోండి ఫ్రెండ్స్. చూద్దాం. ఇక్కడ ఈ పేజీలో అయితే ఏమీ లేదు, మీరు కొంచెం ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఎలక్ట్రికల్ ఫ్రిడ్జ్ కానివ్వండి, జనతా ఫ్రిడ్జ్ని ఏ విధంగా తయారు చేస్తారు ఏంటి అనేది చూడండి, ఒక లుక్ వేయండి ఫ్రెండ్స్. దీని మీద ఎగ్జామ్లో అడిగాడు ఫ్రెండ్స్.
ఈ జనతా ఫిజిక్స్కి సంబంధించి ఇట్లాంటి పిక్స్ మీద అప్పుడప్పుడు మీరు ఒక లుక్ వేయాలి, కొంచెం మ్యాటర్ ఏమన్నా మీరు అవుట్ సేకరించుకొని అని చదువుకోండి. ఇలాంటి వాటి మీద కూడా ఎగ్జామినర్ ఫోకస్ పెట్టేటటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఏమీ కన్ఫ్యూజ్ ఉండదు కాబట్టి వాటిని నేను ఫోకస్ పెట్టట్లేదు. తర్వాత ఇక్కడ ఆ మేడం కొన్ని ఏదో అండర్లైన్ చేసుకొని చదువుకుంది, జనరల్గా ఉన్న పాయింట్స్ కాబట్టి ఈజీ. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా తర్వాత మళ్ళీ అకాడమిక్ స్టాండర్డ్స్ వచ్చినాయి. తర్వాత ఇంకొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఊరు నుండి ఢిల్లీకి, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, వాటిని మనం కొంచెం దృష్టి పెట్టి చదువుదాం. తర్వాత ఈ పిక్కు ఇవన్నీ అవసరం లేదు కదా ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఈ టేబుల్లో ఉన్న తత్కాల పద్ధతి ఇవన్నీ తెలిసే కదా ఫ్రెండ్స్. తత్కాల్ అంటే ఏమో టికెట్లకు సంబంధించింది. ఇంకా ఇక్కడ చూడండి ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇకంతే. మళ్ళీ అకాడమిక్ స్టాండర్డ్ అంటే అకాడమిక్ స్టాండర్డ్ చూడండి, ఎందుకు ఇలా మీరు రెగ్యులర్గా ఏమీ చదవకపోయినా కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న అకాడమిక్ స్టాండర్డ్స్ అలా చూసినా కూడా గుర్తుపట్టవచ్చు ఫ్రెండ్స్. ప్రత్యేకంగా వాడు చదవాల్సిన పని కూడా లేదు. భారతదేశ చరిత్ర సంస్కృతి ఫ్రెండ్స్, దీని మీదనే ఎగ్జామినర్ ఫోకస్ పెట్టవచ్చు ఎక్కువగా. గతంలో చాలాసార్లు కదా, ఇది చూడండి ఎంత ఇంపార్టెంట్, ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మరి మన చరిత్రను తెలుసుకోవడానికి సర్ జాన్ మార్షల్ అనేటటువంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్ కదా. 1922 ఫ్రెండ్స్, 1922. ఈ 22ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అన్ని 2 లెటర్స్ ఉన్నాయి. జాన్లో చూడండి, జాన్లో 2 లెటర్స్ ఉన్నాయి, సర్లో 2 లెటర్స్ ఉన్నాయి. అట్లా కూడా కాదు ఫ్రెండ్స్, సార్ మార్షల్లో రా ఉంది కదా ఫ్రెండ్స్, అట్లని గుర్తుపెట్టుకోండి. మార్షల్లో రా ఉంది, రా అంటే నెంబర్ 2 అని గుర్తుపెట్టుకోండి, అంటే 22. అంటే 1921 to 22 లేదా ఎగ్జామినర్ 22 అని ఇచ్చినా కూడా 22 అని గుర్తుపెట్టుకున్నారు. ఎట్లా సర్ 2 లెటర్స్ ఉన్నాయి, జాన్ 2 లెటర్స్ ఉన్నాయి, 2 లెటర్స్ కాబట్టి ఈయన త్రవ్వకాలు జరపడం వల్ల సింధు నాగరికత ఏర్పడింది. సింధు నాగరికత దాన్ని హరప్పా నాగరికత అంటారు. హరప్పా నాగరికత ఇది పట్టణ నాగరికత. పట్టణ నాగరికత కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఇది గ్రామీణ నాగరికత కాదు ఫ్రెండ్స్, మొహంజదారో అట్లా కాదు. ఇది సింధు అనేటటువంటి ఒక అమ్మాయిని గుర్తుపెట్టుకోండి. సింధు అనేటటువంటి అమ్మాయి ఒక పట్టణానికి సంబంధించినటువంటి అమ్మాయిలాగా మీరు ఊహించుకోండి. అంటే మ్యాథ్స్ వాళ్ళు, నాన్ మ్యాథ్స్ వాళ్ళంటే ఏముంది సార్ ఇదంతా ఈజీ అంటారు, కానీ మ్యాథ్స్ వాళ్ళకి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఎంత కష్టమో, మ్యాథ్స్ వాళ్ళకి సోషలన్నా కూడా అంత మరి కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఉపయోగపడేటటువంటి లాజిక్స్ మరి ఉపయోగపడతాయి అన్నటువంటి ఉద్దేశంతో చెప్పారు ఫ్రెండ్స్. తర్వాత ఈ సింధు నాగరికత ఆ విధంగా బయలుపడింది. హరప్పా నాగరికత 1922 అని, 21-22. సర్ జాన్ మార్షల్ అనేటటువంటి వ్యక్తి బ్రిటిష్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో వ్యవసాయ రంగము, మరి వ్యవసాయం ఒకటి, గోధుమ ఒకటి, వరి ఒకటి, బార్లీ ఒకటి, ప్రధానమైనటువంటి ఆహార పంటలు ఏంటంటే అవన్నమాట. అదే రాగి, కంచు, సీసం, తగరం, లోహం. వాళ్ళకి ఇనుము అనేది తెలియదు ఫ్రెండ్స్. అదంతా వీరు ప్రధానమైనటువంటి రేవుపట్నం ఏంటంటే లోథాల్. ప్రధానమైన లోథాల్ అంటే పెద్ద లోతుగా ఉందని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పెద్ద అంటే అతి రేవుపట్నం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అన్నింటినీ కూడా అటు ఇటు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేటటువంటి లోథాల్ అంటే చాలా లోతుగా ఉందని గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ప్రధానంగా ఎవరిని పూజిస్తారంటే అమ్మ తల్లి అని గుర్తుపెట్టుకోండి. దీన్నే పశుపతి అని అమ్మ తల్లి. అంటే వీళ్ళ లిపి అనేది బొమ్మల లిపి, అంటే జనరల్గా కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి అనేది జనరల్గా ఉంటుంది. ఇదంతా కూడా ఎక్కువగా మీకు మరి 6th, 7th, 8th క్లాస్లో మీకు కంటిన్యూస్లో ఉంటుంది, మీరు ఆల్రెడీ చదువు ఉంటారు. జస్ట్ ఏంటంటే ఇది ఇంట్రడక్షన్ లాంటిది కాబట్టి అయినప్పటికీ మీరు ఇది లుక్ వేయండి, పెద్ద కష్టమేం కాదు. దీని మీద ఎగ్జామినర్ ఫోకస్ పెట్టేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఇంకా నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ చరిత్రకు సంబంధించి సారనాథ స్తూపం. ఈ సారనాథ స్తూపం అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఇది ఎక్కడ ఉందంటేనేమో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఎస్ ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏంటంటే సారనాథ స్తూపం. మన అశోక చక్రవర్తి దీన్ని నిర్మించాడు, అంతే కదా ఫ్రెండ్స్. అశోక చక్రవర్తి ఉత్తరప్రదేశ్లో సారనాథ స్తూపాన్ని నిర్మించడం మనందరికీ తెలుసు. దాని కోడ్ ఏం అవసరం లేదు, అందరికీ తెలుసు. తర్వాత దీంట్లో ఇవేమంటే ఏంటనేది మనందరికీ తెలుసు, వాటిని మీరు ఒకసారి చూసేయండి సార్. తర్వాత తెలంగాణ అమరవీరుల స్తూపం మీద ఎప్పుడు రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. 1969 అని గుర్తుపెట్టుకోండి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా లాజిక్ చెప్పాను ఫ్రెండ్స్. 1969లో 6, 9. ఇప్పుడు స్తూపం చూడండి ఎలా ఉంది కదా ఫ్రెండ్స్. అంటే 6 ఉన్నటువంటి 6ని నిలబెట్టారని గుర్తుపెట్టుకోండి. 6ని నిలబెట్టారు అమరవీరులాగా, అంటే తల క్రిందులుగా ఉన్నటువంటి 6ని అమరవీరులు కాబట్టి నిలబెట్టారని గుర్తుపెట్టుకోండి. 1969 అని గుర్తుపెట్టుకోండి, అంతే ఫ్రెండ్స్, అంతే. ఇది మరి 1969 అయిపోయింది అంతే. తర్వాత కుతుబ్ మినార్కి సంబంధించి అందరికీ తెలిసిందే. కుతుబ్ మినార్ మీద బిట్లు, మళ్ళీ ఇది ఢిల్లీలో ఉందని తెలుసు. ఈ సుమారుగా 72.5 మీటర్లు ఉందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కుతుబ్ మినార్ ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? 72.5 మీటర్లు కూడా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈజీ ఫ్రెండ్స్. లాస్ట్లో మెయిన్ నార్లో రా ఉంది కాబట్టి రా అంటే మిడిల్లో ఉన్న 2 అని గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఎలా వస్తుందంటే చూడండి ఫ్రెండ్స్, 2 ఎలా వస్తుందంటే స్టార్టింగ్లో 7, ఎండింగ్లో 5 ఉంది కాబట్టి ఆ రెండింటి మధ్య గ్యాప్ 2. అంటే 7కి 5కి మధ్య గ్యాప్ తీసుకుంటే 2 వస్తుంది కదా, ఆ 2నే రా అని గుర్తుపెట్టుకోండి కుతుబ్ మినార్.
దీన్ని స్టార్ట్ చేసిందేమో కుతుబ్ మినార్, అంటే కుతుబ్ చాలా కుతూహలంగా స్టార్ట్ చేశాడు పాపం. కానీ ఫినిష్ చేసింది మాత్రం మన ఇల్టుట్మిష్ అని గుర్తుపెట్టుకోండి. ఇల్టుట్మిష్ అంటేనేమో ఇల్లుని ఫినిష్ చేశారని గుర్తుపెట్టుకోండి. అదొక ఇల్లులాగా మీరు అనుకున్నట్లయితే మిష్ అంటేనేమో ఫినిష్ చేసింది. అడుగుతాడు పూర్తి చేసింది ఎవరంటేనేమో ఫినిష్ కాబట్టి మినిష్ అని గుర్తుపెట్టుకోండి. ఇల్టుట్మిష్ అని గుర్తుపెట్టుకోండి అంతేగా. తర్వాత మన కుతుబుద్దీన్ అంటే కుతుబుద్దీన్ దాన్ని మరి కుతుబుద్దీన్ ఐబక్ ఫ్రెండ్స్, కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. ఐబక్ అంటేనేమో కంటితో అంటే కళ్ళతో చూస్తూ స్టార్ట్ చేశాడు. ఫినిష్ చేసిన దాన్ని మాత్రం ఇల్టుట్మిష్ అని గుర్తుపెట్టుకోండి. 72.5 మీటర్లు అని ఎర్రకోట మన ఢిల్లీలో ఉంది. ఎర్రకోట ఇది మనకు తెలిసిందే ఫ్రెండ్స్. చార్మినార్ మీద రెగ్యులర్ బిట్లు అడుగుతామన్నారు ఫ్రెండ్స్. చార్మినార్ యొక్క హైట్ ఎంత అంటే మొత్తం మీద 4 మినార్లు ఉంటాయి మనకు తెలుసు. చార్మినార్ హైదరాబాద్లో రోడ్డు మీద ఉంటుంది. 58 మీటర్లు గుర్తుపెట్టుకుంటే ఈజీ ఫ్రెండ్స్. దాని యొక్క ఎత్తు ఏ సంవత్సరంలో దాన్ని నిర్మించారు అంటే ఈజీ ఫ్రెండ్స్. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు 58 అనేది దాని హైట్ తెలిస్తే ఈ 58కి 1 కలిపి ఇటొకటి వేస్తే సరిపోతుంది. 58కి 1 కలిపితే 59 అవుతుంది. 1 వేస్తే 1591 అందులోనే ఉంది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. మేమైతే ఆ రోజులు అలానే గుర్తుపెట్టుకొని 58 మీటర్స్ 8కి 1 కలిపి 1 ఇట్లా యాడ్ చేస్తే 1951లో యాడ్ చేస్తారు. 1000 స్తంభాలు కూడా మనకు తెలుసు వరంగల్ పట్టణంలో ఉంది. ఇది అద్భుతమైనటువంటి శిలా సంపద మనందరికీ తెలుసు. తర్వాత అశోక వనమున సీత విలపించిన శోకము చేత అని మనకు తెలుసు. మరి ఈ అశోకుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడు మనందరికీ తెలుసు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు అయినటువంటి చంద్రగుప్తుని మనమడే ఈ అశోకుడు అని గుర్తుపెట్టుకోండి. అశోకుడు అనగా మన కళింగ యుద్ధం తెలుసు కదా ఫ్రెండ్స్. ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించాడని తెలుసు, కళింగ మతం అని తెలుసు. అశోకుడు మనందరూ తెలుసు. మరి ఉత్తరప్రదేశ్లో సారనాథ్ స్తూపాన్ని స్థాపించడం ఇవన్నీ మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, అట్లా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి అశోకుడి మీద పెద్ద బిట్టు అడిగేటటువంటి అవకాశం లేదులే. కానీ చంద్రగుప్త విక్రమాదిత్యుడు మనవడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు యొక్క మనవడే అశోకుడు కదా ఫ్రెండ్స్. ఈ చంద్రగుప్త విక్రమాదిత్యుడి మీద మొన్న లాస్ట్ టైము తెలంగాణ టెట్లో చాలాసార్లు బిట్లు అడిగాడు. ఎట్లా అంటే ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే మరి నవరత్నాలు అనేటటువంటి బిట్టు చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉన్నటువంటి మరి కవులు ఉండేవాళ్ళు, వాళ్ళని ఏమంటారు నవరత్నాలు. ఎట్లా అంటేనేమో నవరత్నాలు అంటేనేమో నవ్వుతూ అని గుర్తుపెట్టుకోండి. చంద్రుడు చూడండి పిల్లలకి మరి చందమామ రావే జాబెల్లి రావే అంటూ నవ్వుతూ ఏం చేస్తారు, అన్నం తినిపిస్తూ ఉంటారు కాబట్టి చంద్రగుప్తుడు అనగా నవ్వుతూ కాబట్టి నవరత్నాలు గుర్తుపెట్టి. అదే శ్రీకృష్ణదేవరాయల్లో ఉండేవాళ్ళు దిగ్గజం అంటే శ్రీకృష్ణదేవరాయ చాలా గజంగా ఉంటాడు కాబట్టి అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి అంతే. అంటే దిగ్గజాల అనగలోనే శ్రీకృష్ణ లేదా ఇంకో విధంగా శ్రీకృష్ణదేవరాయలో సి అంటేనేమో షీ లేడీ కాబట్టి లేడీ ఒక కష్టాలు పడుతుంది కాబట్టి సీత టైపు. ప్రధానులు అనగా దిగ్గజాలు ఫ్రెండ్స్. ప్రధానులు అంటే మళ్ళీ అది వేరు. ప్రధానులు వేరు, దిగ్గజాలు వేరు, నవరత్నాలు వేరు. చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీటితో మనం ఒక వీడియో చేసాము, మన ప్లేలిస్ట్లో ఉంది చూడండి ఫ్రెండ్స్. నవరత్నాల అనగానే మనకు చంద్రగుప్త విక్రమాదిత్యుడు గుర్తుపెట్టుకొని ఈ చంద్రగుప్త విక్రమాదిత్యుడు మరి ఏం చేశాడు ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మరి గుప్త వంశస్థుల్లో ఫేమస్. మొన్న లాస్ట్ టైం దీని మీద బిట్ అడిగితే మరి ఏమైందంటే ఫ్రెండ్స్ చాలామంది అబ్జెక్షన్లో రేజ్ చేశారు. ఎందుకంటే వాడు ఎగ్జామినరు చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఇవ్వకుండా వేరొక పేరు ఇచ్చి మరి అబ్జెక్షన్ రేజ్ చేస్తే ఫైనల్ కీలో ఇవ్వలేదు. మరి ఎగ్జామినర్ ఏదైతే ఫాలో అయ్యాడో దానికే ఫైనల్గా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే దీన్ని గుర్తుపెట్టుకోండి. మరి వీళ్ళల్లో ఫేమస్ ఎవరంటే కాళిదాసు, చాలా గొప్ప కవి మనకు తెలుసు. అదే అయితేనేమో శ్రీకృష్ణదేవరాయల్లో అష్టదిగ్గజాల అలసాని పెద్దన మనకు తెలుసు. ఇక్కడేమో కాళిదాసు చాలా గొప్ప కవి అని తెలుసు. నవరత్నాలు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు వీటి మీద బిట్టు అడుగుతున్నాడు కాబట్టి ఫ్రెండ్స్ అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. తర్వాతగా గణపతి దేవుడు, రాణి రుద్రమదేవి మనకు తెలిసింది. కాకతీయుల్లో గణపతి దేవుడు ఈయన కుమార్తె ఎవరంటే రాణి రుద్రమదేవి మనందరికీ తెలుసు. మరి వీళ్ళంతా మరి ఏం చేశారు ఏంటంటే జనరల్గా ఉన్న పాయింట్సే కాబట్టి జనరల్గా పాకాల చెరువులు ఇవన్నీ నిర్మించింది వీళ్ళే కాబట్టి కొంచెం వీటి మీద ఫోకస్ పెట్టండి ఫ్రెండ్స్. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడే చెప్పే కదా ఫ్రెండ్స్, చాలా దిగ్గజంగా అన్నట్టు దిగ్గజాలను గుర్తుపెట్టుకోండి. స్వయంగా కవి ఆముక్త మాల లేదంటే మాల ఎక్కువ పెద్ద దండ ఉంటుంది శ్రీకృష్ణదేవరాయలకి, అట్లా అని గుర్తుపెట్టుకోండి. తర్వాత 1509 ఇది అడిగాడు ఫ్రెండ్స్ మొన్న. 1509 నుంచి 1529 శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడని గుర్తుపెట్టుకోండి. అంటే నవ్వుతూ ఉంటాడంటే 09/29 అంటే 20 ఇయర్స్ అనమాట. అత్యధిక కాలం పాలించినటువంటి మరి శ్రీకృష్ణదేవరాయల మీద ఒక లుక్ ఏంటి చాలా ఇంపార్టెంట్. ఇయర్ ఇంపార్టెంటే, ఆయన దగ్గర ఉన్న కవులు ఇంపార్టెంటే, ఫేమస్ ఎవరు, ఆయన అన్న మాటలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి అక్బర్ అనగానే మనందరికీ తెలుసు చాలా పరమత అంటే ఇతర మతాల మీద సహనం కలిగినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే అక్బర్, అది మనందరికీ తెలుసు. ఆయన మీద కూడా లుక్ అయింది. శివాజీ అనగానే మనకు తెలుసు మహారాష్ట్రకు సంబంధించి పీష్వాన్ అంటారు. ఆయన దగ్గర ఉన్నటువంటి సమర్థ రామదాసు, శివాజీ గురువు తుకారం అని మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. వాటిని ఒకటి మీద లుక్ వేయండి.
పెద్ద కష్టమేం కాదులేండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా శివాజీకి సంబంధించి చాలా ఈజీగా ఉన్నటువంటి బిట్సే. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి సంబంధించి ఇందాకనే చెప్పే ఫ్రెండ్స్, హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించినటువంటి చిట్ట చివరి రాజు ఏడుస్తూ అనగా 7వ వ్యక్తి ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈయనకు సంబంధించిన బిట్టు మీకు ఏది రాకపోయినా చూడండి, ప్రతిదీ కూడా నిజాం సాగర్ ఆయన పేరు మన గ్రూప్ 2లో అడిగినాడు, గ్రూప్ 3లో అడిగాడు. నిజాం సాగర్ నిర్మించింది ఆయనే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. తర్వాత అలీ సాగర్ కానివ్వండి, నీటిపారుదల ప్రాజెక్టులు కానివ్వండి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానివ్వండి, ఏదైనా సరే అంటే తెలంగాణలో ఏదైనా ఫేమస్ ఉంది అంటే మాత్రం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే అంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దీని మీద ఒక లుక్ వేయండి ఖచ్చితంగా. డెక్కని ఉర్దూ లాంగ్వేజ్ ఆ రోజుల్లో మాట్లాడే వ్యవసాయానికి సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి ఇవన్నీ. మరి మూసీ నదిపై 1920 ఫ్రెండ్స్, 20 ఇయర్స్ అప్పుడు మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్ట నిర్మించి హైదరాబాద్ నగర ప్రజలకు మంచి నీటి సౌకర్యాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. 7వ వ్యక్తి ఏడుస్తూ అని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆయన తర్వాత ఇంకెవరు లేరు కాబట్టి ఏడుస్తానని గుర్తుపెట్టుకోండి. 1920 అని గుర్తుపెట్టుకోండి, 2020 లాగా గుర్తుపెట్టుకోండి అంతే, 2020 క్రికెట్ లాగా అనమాట. ఇక నవరత్నాలు ఇక్కడ ఏదో రాశాను ఫ్రెండ్స్, చంద్రగుప్త విక్రమాదిత్య శ్రీకృష్ణదేవరాయలు, ఇది అష్టదిగ్గజాలు. నవరత్నాలు అంటేనేమో చంద్రగుప్త విక్రమాదిత్య శ్రీకృష్ణదేవరాయలు అంటేనేమో మరి దిగ్గజాలు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అష్టప్రధానులు అంటేనేమో శివాజీ, అది వేరే ఫ్రెండ్స్. తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇంతే. ఇది ఫ్రెండ్స్ కొంచెం ఎందుకంటే మరి వీడియో అనేది కొంచెం మరీ ఎక్కువగా లెంత్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో చాలా కొంచెం ఫాస్ట్గా, దీని మీద మనకు కొంచెం గ్రిప్ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా లాగిచ్చేసా. దీంట్లో నాకు తెలిసినంత వరకు మీకు చాలా మరి ఏరియాలో ఉన్నటువంటి బిట్స్ మీకు ఈజీగా మీకు అర్థమయ్యేటటువంటి ఆలోచనతో నేనున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఇప్పుడే చూస్తున్నటువంటి మిత్రులు నిజంగా ఉంటే మరి నిజంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక రెగ్యులర్గా మీకు వీడియో అనేది మరి చాలా ఉన్నాయి, ఇంకా చాలా మిత్రులు నాకు చాలా పంపించారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు రెగ్యులర్గా వీడియో అనేది మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితో ఆఫ్ చేసి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.